ఏడ్చి అస్సలు బాలేదు. ఏంటిది? మా రేంజ్లో చూడు, నీ రేంజ్లో కాదు. ఏంటి వైదేహి ఇది? కనీసం సారీ కూడా సెలెక్ట్ చేయడం రావట్లేదు. అక్క, నాకు మీ అంతా ఖరీదైన బట్టలు సెలెక్ట్ చేయటం రాదు. మీరే సెలెక్ట్ చేసుకోండి. దశరథరామయ్య, 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 దశరథరామయ్య. ఎక్కడున్నావు? బయటికి రా. అయ్యగారు ఏమైంది? ఎక్కడ మీ అయ్యగారు? అయ్యగారు ఏమైంది? అయ్యగారు దశరథరామయ్య రా. బయటికి రా. దశరథరామయ్య, దశరథరామయ్య, దశరథరామయ్య బయటికి రా. బయటికి రా. బయటికి రా. బయటికి రా. నాన్న, నాన్న, ఏంటి నాన్న? ఎక్కడ మీ మామయ్య? రావయ్య బయటికి. బావగారు ఏమైంది? పోలీసులు వచ్చారేంటి? ఏంటి సమస్య? నువ్వే నా సమస్య, నీ కుటుంబమే నా సమస్య. నాన్న, ఏమైంది మీకు? మావయ్య గారితో ఇలా మాట్లాడుతున్నారేంటి? నీకేం తెలియదమ్మా. 2 నిమిషాలు నువ్వు గమ్మనుండు. అసలేం జరిగింది బావగారు? అంతా చేసి ఇంకా ఏం జరిగిందని అడుగుతావేంటి? ఒక పెద్ద మనిషి ముసుగులో ఉండి ఎంత దారుణం చేస్తావని ఊహించలేదు. ఏం మాట్లాడుతున్నారండి? మేం దారుణం చేయడం ఏంటి? నా కూతురుండగా నీ కొడుక్కి మరో అమ్మాయితో పెళ్లి చేయటం దారుణం కాక మరేంటి? భార్య ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరవని నీకు తెలీదా? నా కూతురు జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు? ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. 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 వైదేహి పెళ్లి కొప్పించింది, ఏ ఆటంకము ఉండదు అనుకుంటే ఈ కొత్త నాటకం ఏంటి? ఊర్లో అందరికీ న్యాయం చెప్పటం కాదు, ముందు ఇంట్లో ఆడపిల్లకి న్యాయం జరిగేలా చూడండి. బావగారు ఈ విషయం గురించి ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. ఈ ఇంటికి మా వంశానికి కొన్ని కట్టుబాట్లున్నాయి, వాటిని పాటించాల్సిందే. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే కట్టుబాట్లు అవేం కట్టుబాట్లు? అవేం కట్టుబాట్లు? అవేం కట్టుబాట్లు? అవేం కట్టుబాట్లు? కడుపున పుట్టకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచాను నా కూతుర్ని. ఇప్పుడు మీరు తన బతుకును నాశనం చేస్తుంటే ఊరుకునేది లేదు. బాబాయ్ గారు, విషయం అంతా తెలిసి కూడా మీరెందుకు టెన్షన్ పడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీ కూతురికి మరిది గారి మీద ఎంత హక్కుందో శ్రవంతికి అంతకన్నా ఎక్కువ హక్కుంది. ఎందుకంటే శ్రవంతికి చిన్నప్పుడే మరిది గారితో పెళ్ళైపోయింది కాబట్టి.
ఒక భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకోవడం నేరం అయితే ఇప్పుడు స్రవంతితో పెళ్లి జరుగుతున్నందుకు కంప్లైంట్ ఇవ్వడం కాదు. స్రవంతితో ముందే పెళ్ళైపోయింది కాబట్టి తర్వాత వైదేహిని పెళ్లి చేసుకున్నందుకు కంప్లైంట్ ఇవ్వాలి. ఒక భార్య ఉండగా మరొకరిని పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి చెల్లదంతే. స్రవంతితో ముందే పెళ్ళైపోయింది కాబట్టి వైదేహితో పెళ్లి జరిగినా చెల్లదన్నమాట. దీన్ని బట్టి మీకేం అర్థమవుతోంది? వైదేహికి ఏ హక్కు లేదు. ఇలా ఇంటి మీదకి పోలీసుల్ని తీసుకొచ్చే హక్కు మీకు అస్సలు లేదు అని అర్థమైందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది, అదొక పెళ్ళా? దానికి ఒక విలువ? అది సరే, నా కూతురికి జరిగినట్టే నీకు జరిగితే ఇలాగే మాట్లాడేదానివా? నీ భర్తకి ఇంకో అమ్మాయితో పెళ్లి చేస్తానంటే నువ్వు ఊరుకుంటావా? చెప్పమ్మా, ఊరుకుంటావా? 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 నా మొగుడిని ఎవరు చేసుకుంటారు? ఒకవేళ చేసుకుందామన్నా నేనెందుకు కాదంటాను. కాకపోతే ఈ మాట బయటికి చెప్పుకోలేం అంతే. అయినా బాల్య వివాహాలు చెల్లవు, చట్టరీత్యా నేరం. అన్నిటికీ చట్టాలు న్యాయాలు చూస్తామంటే కుదరవండి. వాటికి మించిన విలువ బంధాలకి అనుబంధాలకి ఉంది. వాటిని మించిన విలువ దైవ నిర్ణయానికి ఉంది. నా భర్త మేనకోడల్ని కోడలిగా చేసుకుంటాను అని చెల్లెలికి మాటిస్తే చిన్నప్పుడే నా కొడుకు నా కోడలి మెళ్ళలో మంగళసూత్రం వేశాడు. అది దైవ నిర్ణయం. దానికి చట్టాలతో న్యాయాలతో ముడిపెట్టకండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? మీకు ఒక కూతురుండి ఆవిడికి ఈ పరిస్థితి వస్తే అప్పుడు కూడా బంధాలు దేవుడని మాట్లాడతారా? నా కూతురికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనమ్మా, ఊరుకోను. అందుకే కుటుంబం మొత్తం మీద కంప్లైంట్ ఇచ్చాను. నాన్న, ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? అత్తయ్య మా వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారా? ముందు పోలీసులను తీసుకుని వెళ్ళండి. ఇదిగో ఈ అమాయకత్వం చూసే వీళ్ళు నీ జీవితంతో ఆడుకుంటున్నారు. నీకు త్యాగం చేసే గొప్ప మనసు ఉండొచ్చు, కానీ నా కూతురుకు అన్యాయం జరుగుతుంటే భరించే శక్తి నాకు లేదమ్మా. నా కూతుర్ని కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నాన్న, నాన్న, మీకు దండం పెడతాను నాన్న. నాన్న, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి నాన్న, ప్లీజ్ వెళ్ళిపోండి నాన్న. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి నాన్న. అబ్బాబ్బా, తండ్రి కూతుళ్ళ నాటకం అదిరిపోయింది. బాగుంది వైదేహి. ఈ పెళ్లి జరగడం నీకిష్టం లేదు, కానీ నువ్వే పెళ్లి కొప్పించే పరిస్థితి వచ్చేసరికి ఏం చేయాలో తెలియక చట్టం న్యాయం అంటూ మీ నాన్నని
పోలీసుల్ని భలే రంగంలోకి దించావు. ఆపోవమ్మా, ఆపో. చేసిందంతా మీరు చేసి అమాయకురాలైన నా కూతుర్నంటున్నారే. మీ గురించి ఏమనుకోవాలో అర్థం కావటం లేదు. ఇలాంటి ఆలోచనలున్న మీలాంటి వాళ్ళ నుంచి నా కూతుర్ని కాపాడుకోవటానికి కంప్లైంట్ ఇవ్వటంలో తప్పేమి లేదు. ఎస్ఐ గారు, మీరు రండి. నాన్న ఆగండి, నాన్న ఆవేశపడకండి. ఎస్ఐ గారు మా నాన్న ఏదో ఆవేశంలో ఉన్నారు, ఆయన మాటలు పట్టించుకోకండి. ఆవేశంతో కాదమ్మా, రండి. ఆలోచించే చేస్తున్నాను. ఎస్ఐ గారు, అరెస్ట్ చేయండి. కూల్ డౌన్. దశరథ రామయ్య గారు, మీ కోడలుండగా కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలనుకోవడం నేరం. ఈ ఊరి పెద్దగా మీ మీదే కంప్లైంట్ రావడం దురదృష్టకరం. మీ మీద ఉన్న గౌరవంతో మీకు అవకాశం ఇస్తున్నాను. ఈ పెళ్లి జరగనవ్వమని చెప్పండి, కేసు వెనక్కి తీసుకునేలా నేను చేస్తాను. అది మాత్రం జరగదు ఎస్ఐ గారు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, లేదంటే ఉరికంబం ఎక్కించండి. కానీ ఈ పెళ్లి మాత్రం ఆగదు. మాకేదో అవుతుందని వాళ్ళ చెల్లెలికి మా మేనకోడలికి ఇచ్చిన మాటను తప్పలేము. అరెస్ట్ చెయ్యండి. అవును ఎస్ఐ గారు, నా చెల్లెలికిచ్చిన మాట వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. నన్ను అరెస్ట్ చేయండి. అసలు మిమ్మల్ని ఎందుకండి అరెస్ట్ చేయడం? పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచన నాది. నన్ను అరెస్ట్ చేయనివ్వండి. లేదు కౌసల్య, ఈ ఇంటి పెద్దగా ఇంట్లో తీసుకునే ఏ నిర్ణయానికైనా బాధ్యుణ్ణి నేనే. నన్నే అరెస్ట్ చేయాలి. బాగుంది మావయ్య గారు, బాగుంది. మీ చిన్న కోడలు చేసిన నిర్వాకానికి నన్ను అరెస్ట్ చేయండి అంటే నన్ను అరెస్ట్ చేయండి అని బాగానే పోటీ పడుతున్నారు. మిమ్మల్ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేయడం? ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేయమని చెప్పండి. దేవాంశ్, నువ్వేం మాట్లాడవే? అత్తయ్యని మావయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇదేం పని అని మీ మావయ్య గారిని అడగాలనిపించట్లేదా? ఎందుకు అడగాలి? మావయ్య గారు చేస్తున్న దాంట్లో తప్పే ఉంది. ఆయన కూతురికి అన్యాయం జరుగుతుంటే న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇందులో ఆయన తప్పే ఉంది. కాకపోతే కన్న కొడుగ్గా తల్లిదండ్రులని అరెస్ట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి, ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ భర్తని నేను, ఆవిడుండగా వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నది కూడా నేనే కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి చాలు. ఏమండి, వద్దండి, మీకు దండం పెడతాను, నేను చెప్పేది వినండి. నువ్వు తప్పుకో వైదేహి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మీరు మొదటి ముద్దే కాదండి, మీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఇంటి పెద్దల మీద కంప్లైంట్. ముందు వీళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే పెళ్ళి ఆగిపోయినట్టే కదా? ఏ ఆటంకము లేకుండా జరుగుతుందని
ఎంతో ఆశ పెట్టుకుంటే ఈ జానకి రమయ్య రావడం ఏంటి, పోలీసుల్ని తేవడం ఏంటి, అన్ని యాంగిల్స్ లో ఆలోచించాను కానీ ఈ జానకి రమయ్య యాంగిల్లో ఆలోచించలేదు. తప్పు చేశానే. దశరథ రామయ్య గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యో ఏసీ గారు ఆగండి, మీకు దండం పెడతాను. నేను చెప్పేది వినండి. దయచేసి మా మావయ్య గారిని అరెస్ట్ చేయొద్దు. అదేంటమ్మా, మీ భర్తకి వేరే పెళ్లి చేస్తున్నారని మీ నాన్నగారే కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న కంప్లైంట్ ఇస్తే మీరెలా తీసుకుంటారు? అసలు కంప్లైంట్ ఇవ్వడానికి ఈయనెవరు? అసలు కంప్లైంట్ ఇవ్వడానికి ఈయనెవరు? అసలు కంప్లైంట్ ఇవ్వడానికి ఈయనెవరు? వైదేహి, నాన్న దయచేసి దయచేసి మీరు కాసేపు ఏం మాట్లాడకండి, ఏమీ మాట్లాడకండి. నా భర్త రెండో పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని నేను కంప్లైంట్ ఇస్తేనే కదా మీరేమైనా చర్యలు తీసుకోవాలి. నేను కంప్లైంట్ ఇవ్వలేదంటే ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతున్నట్టు కదా. అమ్మా వైదేహి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మంచితనం పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోకు. నా జీవితమే నాశనమైపోలేదు నాన్న, నాశనమైపోలేదు నాన్న. దయ తలచి మీరు మాత్రం ఏం మాట్లాడకండి నాన్న. ఎస్ఐ గారు, మొదటి భార్య అంగీకారంతో భర్త రెండో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరం కాదు కదా? కాదమ్మా. ఏమండి, మీ అమ్మాయికి ఇష్టమైనప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? మా టైం వేస్ట్ చేయడం కాకపోతే? లేదశే గారు, ఏ ఆడపిల్లైనా తన భర్తకి రెండో పెళ్లి చేయాలని చూస్తుందా? అందరు కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు, మోసం చేసి పెళ్లి చేస్తున్నారు. దయచేసి పెళ్లి ఆపండి ఎస్ఐ గారు. నన్నెవరూ మోసం చేయడం లేదు నాన్న, నేను చిన్న పిల్లని కాను. నీకేం తెలియదమ్మా, నువ్వు ఊరుకో తల్లి. నాకంతా తెలుసు నాన్న, నాకంతా తెలుసు. అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతోందని చెప్తున్నాను కదా. ఈ విషయంలో మీరు ఇంకేం కలుగ చేసుకోవద్దు. దయ తలిచి నన్ను అర్థం చేసుకోండి. ఎస్ఐ గారు, నా అంగీకారంతోనే ఈ పెళ్లి జరుగుతోందని నేను కాగితం మీద రాసిస్తాను. ఇంకెవరు కంప్లైంట్ చేసినా మా అత్త మామల్ని అరెస్ట్ చేస్తామని ఈ గడప తొక్కద్దు. సరేనా? ఓసై వైదేహి, థ్యాంక్స్ ఎంతైనా నీకు.
ఈ వైదేహి ఏంటి అస్సలు అర్థం కావటం లేదు. ఈ పెళ్లి ఆపడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు కదా. ఇలా వదిలేసిందేంటి? డెఫినెట్ గా పెళ్లి జరగాలనైతే కోరుకోదు. వేరే ఏదైనా ప్లానింగ్ లో ఉందా? అసలేం ఆలోచిస్తుంది?